హాయ్ అండి అందరికీ. అందరూ వరలక్ష్మి వ్రతం గెట్ రెడీ చేస్తే నేను గెట్ అన్‌రెడీ కూడా చేస్తున్నాను. ఎందుకంటే మోస్ట్‌లీ నా మెంబర్స్‌కి ఎలా చేయాలో తెలుసు కానీ దాని తర్వాత ఏం చేయాలనేది తెలీదు. నేను ఇదైతే రిటర్న్ గిఫ్ట్‌గా తీసుకున్నాను ఈ ఇయరు. ఎలా ఉందో చెప్పండి. కుంకుమ బన్నే నాకైతే చాలా బాగుంది. కలర్‌ఫుల్‌గా ఉంది. ప్లస్ మంచి వర్త్ అనమాట. తీసుకున్న డెకరేషన్ ఐటెమ్ గాను పూజ గదిలో కుంకుమ పెట్టుకొని ఎవరికైనా కుంకుమ ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఇదండి నా పూజ. ఇలా డెకరేట్ చేసుకున్నాను. అండ్ 3 డేస్ తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. అంటే సండే అనమాట. ఫ్రైడే చేసుకున్నాను, సండే తీసేస్తున్నాను అనమాట. నేను ఈ కలశం మీద ఉన్న ఈ కొబ్బరికాయను వచ్చేసి అమ్మవారిని తీసేసిన తర్వాత ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకుంటాను అనమాట. ఈ కలశం వాటర్ మాత్రం నేను చెట్ల మీద పోయడం వల్ల చాలా మంచిది అని చెప్పని అనుకుంటాను. ఎందుకంటే సింక్లో వేస్తే డ్రైనేజ్లో మిక్స్ అవుతుంది. సో అందుకనేసి నేను పూల చెట్టుకు వేయడం వల్ల మంచి గ్రీనరీ వేస్తున్నాం కాబట్టి గుడ్ వైబ్స్ వస్తాయి అనేసి నేను ఈ వాటర్ అందులో చిన్న పోస్తాను. ఇవాళ మా చెట్టు పువ్వు కూడా ఇచ్చిందండో. అండ్ అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకున్నప్పుడు కంటే తీసేటప్పుడే చాలా పదేస్తుందండి. అండ్ ఇదైతే నా ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ నన్ను ఏమడుగుతున్నారు అంటే, నాకు తెలిసిన సర్కిల్ వాళ్ళు పూజ చేయడం అయితే మేము ఓకే, కానీ పూజ చేసిన తర్వాత అమ్మవారిని ఎలా తీయాలి, ప్రసాదాలు నైవేద్యాలు చేస్తాము, ఎప్పుడు తీయాలి, ఎలా తీయాలి, తీసిన తర్వాత అవి మొత్తం ఏం చేయాలి అనేది ఫుల్ కన్ఫ్యూషను. అందుకనేసి నేను వీడియో చేస్తున్నాను. ఈ చైన్ వచ్చేసి నేను అమ్మవారి కోసం తీసుకున్నాను అనమాట. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ నేను కాసు తీసుకున్నాను. ఈ ఇయర్ వచ్చేసి చైన్ తీసుకున్నాను అనమాట. నాకు అమ్మవారికి పెట్టిన తర్వాత నేను వేసుకోవాలా అనేసి నేను ఫస్ట్ అమ్మవారికి పెట్టాను అనమాట. తీసుకుంది కూడా అమ్మవారికి పెట్టాలి అనేసి తీసుకున్నాను వరలక్ష్మి వ్రతం కోసం. సో ఇదన్నమాట. మా ఆయనతో కొబ్బరికాయ కొట్టించేసాను అనమాట ఇవాళ. అండ్ ఈ మొత్తం అయిపోయిన తర్వాత ఇవాళ మీకు ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్పాలనుకుంటున్నాను. అది ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది, అంతవరకు వెయిట్ చేయండి. అండ్ నేనైతే ఇది డ్రెస్ మెటీరియల్ అనమాట, కాటన్ డ్రెస్ మెటీరియల్ అది తీసుకున్నాను అమ్మవారికి కట్టడానికి. ఎందుకంటే ఈ శారీ అయితే ఎక్కువ లాంగ్ ఉంటుందని, అండ్ అమ్మవారికి తాంబూలంలో పెట్టడానికి ఈ శారీ తీసుకున్నాను. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది మీరు గెస్ చేయండి. అండ్ తర్వాత అమ్మవారికి వేసిన చైన్ నేను వేసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉంది కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి. థ్యాంక్ యూ.